ఇలా పొద్దుగాలనే యూట్యూబ్లో వీడియోస్ ఓపెన్ చేయగానే రొయ్యల పచ్చడి వీడియోస్ కనిపించినాయి. చూడంగానే అబ్బబ్బ నోరూరింది. వెంటనే వీడియోస్ ఓపెన్ చేసిన రొయ్యల పచ్చడి ఎలా చేయాలో చూసినా అప్పుడే గుర్తుకొచ్చింది. సండే రోజు మా ఆయన చేపలు తీసుకురమ్మన్నా. ఎందుకంటే మేము వచ్చి చాలా రోజులు అవుతుంది, ఒక్కసారి కూడా చేపలు తీసుకురాలేవు, చేపలు తీసుకురాపో ఆందోళన. ఆయన చేపలు తీసుకురాక రొయ్యలు పట్టుకుని వచ్చిండు. ఎందుకంటే రొయ్యలు ఆఫర్ పెట్టిరట. సో ఆఫర్ లో తక్కువ వచ్చిందని రొయ్యలు పట్టుకుని వచ్చిండు. కానీ నేను అండలేదు. ఆ రోజు చికెన్ వండినా. సో ఫ్రిడ్జ్ లో ఉన్న రొయ్యలు గుర్తుకొచ్చిండే ఈ వీడియో చూడంగానే. అయితే ఫ్రోజన్ లో ఉన్న రొయ్యలు కరిగేసరికి టైం పడుతుంది కాబట్టి రొయ్యల పచ్చడికి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకున్నా. ఎందుకంటే పిల్లలు ఈయన వచ్చేసరికి రొయ్యల పచ్చడి ప్రిపేర్ చేసి పెడదామని. సో ఇలా రొయ్యల పచ్చడికి కావాల్సినవన్నీ కూడా వీడియోలో చూసి సిద్ధం చేసుకున్నా. ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదు. రొయ్యల పచ్చడి మాత్రం చాలా చక్కగా కుదిరింది. చచ్చిన నాలుకకు పానం వచ్చినట్టు అయిపోయింది. సో అంత బాగుందండి. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. ప్లీజ్